హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఇది జూన్ నెల. ఈ జూన్ నెల మాత్రం మనం మొక్కలు నాటుకోవడానికి, కొత్త మొక్కలు నాటుకోవడానికి మంచి అనువైన వాతావరణం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మా ఫ్రెండ్ కొన్ని మొక్కలు తీసుకుంటాను. ఎప్పటి నుండో అడుగుతాను. కాకపోతే ఏంటంటే మనకు సమయం వీలుగాక నేను ఈ మధ్యలో పోలేకపోయాను. సరే, ఈరోజు మాత్రం నేను కొన్ని మొక్కలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా చూసుకున్నట్టయితే ఆయనకు ఇంపార్టెంట్ అంటే మనకు కనీసం ఇంటికాడ కొన్ని మొక్కలు పెట్టుకోవాలి అన్నప్పుడు అవి ఇంపార్టెంట్ అయిన మొక్కలు, మన వాతావరణానికి సూట్ అయిన మొక్కలు చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అయిన మొక్కలు ఏదేదో అవి ఎంచుకోవాలి. ఎందుకంటే నేను చాలా వరకు వెరైటీ మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన. కాకపోతే మనకు కొంతవరకు ఆ వెరైటీ మొక్కల కంటే కంపల్సరీ ఇవి పెడితే మనకు ఖచ్చితంగా మనకు ఏనుకుంటాయి, వాటికి ఈ వాతావరణంలో వస్తాయన్న మొక్కలు మాత్రము ఒక 5-6 మొక్కలు ఆయన తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మామిడి, ఆ మామిడిలో కూడా బెంగన్పల్లికి సంబంధించిన మామిడి ఒకటి, దాంతో పాటుగా మనకు ఒకటి బత్తాయి చెట్టు, ఆ బత్తాయి చెట్టుతో ఒకటి సపోటా చెట్టు, అన్ని అంటు మొక్కలే. దాంతో పాటు ఒకటి దానిమ్మ కూడా తీసుకున్నాడు, అదే ఒక మునగ చెట్టు. ఇవి ఇంపార్టెంట్ అయిన మొక్కలు తీసుకున్నాడు. తర్వాత అవసరం అనుకుంటే ఆయనకు అనుకూలంగా ఏదైనా ప్లేస్ కొంచెం అడ్జస్ట్ అయితే ఇంకా వేరే మొక్కలు ఏమన్నా తీసుకుందామని అనుకున్నాడు. ఇక నేను నర్సరీకి పోయిందంటే మనకు తెలుసు కదా, ఒక పిచ్చి నేను ఉట్టే రాను. నేను అందులో భాగంగా చూసుకున్నట్టయితే నాకు ఇంతకుముందు ఒక 50 రూపాయలకు ఒక మొక్క నాకప్పుడు నేను దానిమ్మ మొక్కలు తీసుకుపోయినా. ఆ మొక్కలు పెట్టిన తర్వాత మనకు ఒక 2 సంవత్సరాల నుండి మనకు మామూలుగా కాయలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 4వ సంవత్సరం. వేళ్ళకి ఏంటంటే దాని సైజు ఏమవుతుందంటే కాయ సైజు మనకు కొంచెం చిన్నగానే ఉండి లోపల మాత్రం గింజలు పర్లేదు, రెడ్ కలర్లకు మారి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకా సైజు పెద్దగా అవుతుంది అనుకున్నాను నేను. ఎందుకంటే ఎరువులు అయితే ఏం వేయను, న్యాచురల్గా వాటి ఆకులు అక్కడనే పడి అది కులిపోయి అదే ఎరువుగా మారుతుంది. సైజ్ చూసినట్టయితే మీకు చూస్తారండి, మీరు గమనించినట్టయితే పర్లేదు, కొన్ని వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎండాకాలంలో కాసిన కాయలు సైజు మాత్రం చిన్న సైజే ఉంటాను. కాయలు ఈ విధంగా మనకు గింజలు మాత్రం మనకు చూసుకున్నట్టయితే మీరు చూడండి, మనకు గింజలు మాత్రం ఈ విధంగా మనకు పర్లేదు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగానే ఉన్నాయి. గింజలు కూడా పెద్దగా మనకు గట్టి కాకుండా పర్లేదు, మనం తినడానికి రుచికరంగా బాగానే ఉంటాయి. నేను ఇప్పుడు భగవద్ దానిమ్మని తీసుకొచ్చిన, అవి ఒకవేళ సైజు కాయలు పెద్దగా అయినా కాకపోయినా కూడా మనకు ఈ విధంగా వచ్చినా పర్లేదు మనకి. ఎందుకంటే ఎప్పుడు మనకు కొన్ని కాయలు అనేది మనకు తీసుకోవచ్చు, కొన్ని పండ్లు అనేది మనకు వస్తాయి కదా, కాయలు ఉండే జాగ్రత్త చూసుకునే మనం ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఈ భగవద్ దానిమ్మ అన్నాడు, చూద్దాం. సరే, ఏదేమైనా కానీ అవి ఏ దానిమ్మలైనా పర్లేదు, మనకు భూమిలో వేసిందంటే కొంతవరకు బాగానే ఉంటుంది. ఇది యాపిల్ మొక్క. యాపిల్ మొక్క కూడా మనం ఇది కొంతవరకు నీడలో ఉండాలి కాబట్టి కొబ్బరి మొక్కల మధ్యలో ఒక చెట్టు పోయింది, ఆ చెట్టు దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తా. సరే, ఇవి పెట్టుకుందాం రండి. ఖచ్చితంగా మనం మొక్కలు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మా ఫ్రెండ్ చెప్పిండు, కరెక్ట్ కవర్ మాత్రం మునిగి అంతనే మనకు అది గుంత తీసి పెట్టిండు. దానివల్ల ఏమవుతుందంటే చెట్టు గ్రోత్ ఉండదు. ఇది నాకు పోతమట్టి కాబట్టి పై లేయర్ అయిపోయిందంటే కింద కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మొక్క పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను కానీ కవర్ మాత్రమే మునిగేటట్టు పెడుతున్నా. కానీ మీరు ఖచ్చితంగా ఒకవేళ సాధారణమైన భూమిలో పెట్టుకున్నట్టయితే కంపల్సరీ ఎటు 1.5 ఫీట్ వెడల్పుతో 1.5 ఫీట్ లోతు తీసి మళ్ళీ మనకి ఏదైనా ఎరువు ఉంటే దానిలో కలిపి మనం మళ్ళీ అది ఫిల్ చేసుకున్న తర్వాత దాని పైన పెట్టుకుంటే మనకు ఈజీగా, అంటే లూజ్గా ఉంటుంది కాబట్టి మట్టి ఈజీగా ఏర్లు పోతాయి. దానివల్ల మనకి వర్షాకాలం అయిపోయేసరికి ఏర్లు ఈజీగా పోయిన తర్వాత మనకి ఏనుకునే అవకాశాలు తొందరగా ఉంటాయి. దానిమ్మ మొక్క కూడా కొంచెం మనకు మొండి మొక్క అని చెప్పచ్చు. నేను ఇంతకుముందు రీసెంట్గా రాజమండ్రి నుండి కొన్ని మొక్కలు తీసుకొచ్చిన కదా, ఈ మొక్కలు పెట్టేటప్పుడు నేను చేసిన పొరపాటు ఏంటంటే పర్లే బాగానే పెట్టినా కానీ
మట్టి అనేది ఇట్లా పోసిన తర్వాత నీళ్ళు ఎక్కువ శాతం పోయలే, దానివల్ల ఒక మొక్క చనిపోయింది. పోసిన తర్వాత మనం కంపల్సరీ ఇట్లా మనం కొంతవరకు ప్రెస్ చేయాలి, బాగా కాదు కాకపోతే కనీసం ఈ విధంగానైనా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఎండకైనా మనకు తట్టుకుంటుంది. ఖచ్చితంగా మొక్క పెట్టిన తర్వాత నీళ్లు మాత్రం ఖచ్చితంగా పోయాలి. ఒకవేళ వర్షం కొట్టినా కానీ, వర్షం పడతలేదు, ఎండ కొడుతుంది, నైట్ వర్షం పడ్డది, ఇప్పుడు పదనున్నది కదా అని చెప్పేసి నీళ్ళు పోయకుండా ఉంటే మాత్రము బాగుండదు. కంపల్సరీ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆ మొక్క కూడా ఎండిపోయింది, అది 500 రూపాయల మొక్క. కాబట్టి మొక్కలు పెట్టినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 2 కొబ్బరి చెట్ల మధ్యలో వేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం నీడు ఉండదు కాబట్టి యాపిల్ చెట్టుకు రేడు ఇక్కడ పెడతా. ఈ విధంగా మాత్రం మనం ఒక లైన్కి అయితే మొక్కలు పెట్టడం జరిగింది. ఇవి భగవద్ధాన్యమైన పర్లేదు, సాధారణంగా మనం ఇంటికాడ ఇంతకుముందు పెట్టిన దానిమ్మలైనా పర్లేదు, అవి కూడా బాగానే ఉంటున్నాయి. సరే ఏదేమైనా కానీ మనకు దానిమ్మ మొక్కలు మనకు ఆరోగ్యానికి మంచి ఉపయోగం ఉంటాయి కాబట్టి వాటి పండ్లు మీకు వీలైతే ఇంటికాడ మనం ఒక మొక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షం పడుతుంది, వర్షంతో పాటుగా ఎండ చూడండి, విపరీతమైన ఎండ ఉన్నది. ఈరోజు మాత్రం అసలు వర్షపడతలేదు. వేరే పని చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు ఈ ఎండకు. ఓకే అండి, ఈ విధంగా మీరు మీ ఇంటి దగ్గర దానిమ్మ మొక్కలు వీలైతే మీకు టబ్బులైనా ఈజీగా పెరుగుతాయి, పెరటి తోట అయినా కానీ మనకు ఈజీగా ఒక 2 మొక్కలు వేసుకుంటే మాత్రం ఈ మొండి మొక్కలు మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు పెట్టిన దానిమ్మ మొక్కలు కానీ యాపిల్ మొక్క కానీ ఖచ్చితంగా ఏనుకునే అవకాశాలు ఉంటాయి. ఇంత మంచి వర్షం చూడండి.